ఎందుకు మీరు బీజేపీ వేములవాడ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంటే మున్సిపల్ చైర్మన్ కొంతమంది కౌన్సిలర్ అటువైపు వెళ్తుంటే మీరేం చేస్తున్నారు? దురదృష్టం ఏదైనా మీరు అడిగిరు కనుక చెప్తా ఉన్నా నేను 3 కొట్టి రాత్రి 2 కొట్టారు లేచి హైదరాబాద్ వచ్చారండి పార్టీలు చేస్తాను. నాకు నైట్ మెసేజ్ వస్తే నేను 4 గంటల వరకు వేటర్కి ఇళ్ళలో ఎవరు లేరు, కౌన్సిలర్ లేరు, చైర్మన్ లేరు. నేను అదే అడిగింది, దొంగతనం చేయాల్సిన అవసరం పోతే పోండి, జవాబు చెప్పిపోండి, లేకుంటే రాజీనామా చేసిపోండి. రాజీనామా లేదు, జవాబు లేదు. నేను మా కౌన్సిల్ మీటింగ్లో కూడా తర్వాత కౌన్సిల్ మీటింగ్ పెడితే అడిగాను. నేను పత్రికాముఖంగా అడిగినాం వాళ్ళను. నిజంగా భారతీయ జనతా పార్టీ మా నాయకత్వంలో గెలిచినప్పుడు మీరు విడిచిపెట్టిపోండి సీటు, అభివృద్ధి చేసినా అని చెప్తా ఉన్నారు కదా, ఈ అభివృద్ధి పేరు మీద కొడితే మళ్ళీ బై ఎలక్షన్ పోదాం దమ్ముంటే. మళ్ళీ గెలిచినట్టయితే నిజంగా కూడా అభివృద్ధిని కాంక్షించినట్టయితే మనం. ఇది పార్టీకి ద్రోహం మీరు చేసింది. బీఫామ్ తీసుకొని భారతీయ జనతా పార్టీ సింబల్ మీద ఎలక్ట్ అయిన వాళ్ళు. ఎవరు మున్సిపల్ చైర్మన్? బీసీ లేడీ అయిందండి, నామాల ఉమా. బీసీ లేడీ అయ్యేపటికి వారు నేను వైస్ చైర్మన్ అన్నప్పుడు నేను. మిగతా 4 కౌన్సిలర్స్ అనేక ప్రలోభాలు మీకు లీగల్గా అప్రోచ్ అయ్యే ఛాన్స్ లేదంటారా? పార్టీతో గెలిచి పార్టీలో ఉండి ఆమె రాజీనామా చేయకుండా అటువైపు వెళ్ళిపోయారు కదా, టీఆర్ఎస్ చైర్మన్గా ఈరోజు కీర్తింపబడుతున్నారు కదా, లీగల్గా అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా లేదా అని ఏమన్నా కనుక్కున్నారా? లీగల్గా అప్రోచ్ అయిదామంటే మీకు తెలుసు, మాకు పరిస్థితి తెలుసు. లీగల్గా అప్రోచ్ అయితే కొట్టుకోతారు, మళ్ళీ 4 ఏళ్ళు గడుస్తుంది. ఎంత గడుస్తుందని కాదు, మీ ప్రయత్నం ఏం చేస్తున్నారు? ప్రయత్నించాలి, ప్రయత్నంలో లోపం ఉండకూడదు. ప్రయత్నంలో ఫ్రెషర్ పెంచినాం స్థానికంగా. ఎగ్జామ్ పాస్ అవుతామా లేదా అన్నది తర్వాత క్వశ్చన్. ఫస్ట్ నువ్వు చదవాలి మట్సంగా. నువ్వు చదివిన తర్వాత నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత నువ్వు పాసా ఫెయిల్ అనేది మళ్ళీ చూసుకుంటారు. అదంతా కూడా వాడు పేపర్ దిక్కేవాడి పరిస్థితితో ఏదో దాన్ని బట్టి పోతుంది. ఇక్కడ 4 ఏళ్ళు అవుతుందా 5 ఏళ్ళు అవుతుందా, కనీసం ఒక స్పృహ, వీళ్ళు మాకు ద్రోహం చేశారు కాబట్టి ఒక లీగల్గా మనం ఫైట్ చేస్తున్నాము అన్న ఒక స్పృహ ఎప్పటికైనా న్యాయం రానియండి, నిర్ణయం ఎప్పటికైనా. ఆ విషయంలో మేము అనుకున్నది ఏంటంటే దానికంటే ప్రజలలో పోయింది న్యాయం కదా, వాళ్ళ ఉనికి లేకుండా చేసేస్తే అది లాభం అనేది జరుగుతుంది మనకు. రేపు ఇట్లా ఇంకో ద్రోహం జరిగే ఉద్దేశంగా ప్రజల దగ్గరికి పోయినాం. అది ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు కూడా ధైర్యంగా చెప్తాను కదా, ఆ పోయిన వాళ్ళు ఎంతమంది గెలుస్తారో చూస్తాం. అది కూడా ఈ అభివృద్ధి పేరు మీద పోయిన సంవత్సర కాలం లేదు, ఇంకేం ఎలక్షన్స్ వస్తాయి, ఇంకా సంవత్సరం జనరల్ ఎలక్షన్స్ రావాల్సిందే. లేదండి, మళ్ళీ సంవత్సరం సేమ్ టైమే కదా. ఎలక్షన్స్కు జనరల్ ఎలక్షన్స్కు మాకు 1 మంత్ తేడా. ముందుగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే తర్వాత ఎలక్షన్స్ అయితే అప్పుడైనా కానీ వాళ్ళు చేసింది న్యాయమా, మరి మేం చేసింది న్యాయమా, నిజంగా వీళ్ళు నిజాయితీగా ఉన్నారా లేదు ప్రజలు నిర్ణయించాలి కదా. ఇప్పటికి కూడా మాకు 100కు 200% కాన్ఫిడెన్స్ ఉన్నది. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ కౌన్సిల్ కూడా మా చేజారిపోదు అనేది ప్రజల అభిప్రాయం కూడా అదే ఉంది. రిపోర్ట్స్ కూడా అవే చెప్తా ఉన్నాయి మాకు. దానికోసం వాళ్ళ మీద ప్రజలకు వశపడని వ్యతిరేకత ఉంది. ఇంతకుముందు అధికార పార్టీలో ఉన్న వ్యక్తులను ఏమనంటే ఏమైతుందో ప్రజల్లో భయం ఉన్నది, డెవలప్మెంట్స్ ఆపుతారు అని. డెవలప్మెంట్స్ పేరుకేనండి, డెవలప్మెంట్స్ కూడా నామమాత్రంగా జరుగుతూ ఉన్నాయి. అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు నాయకత్వం. మేము మొత్తం మీకు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, రోడ్స్ పెట్టిస్తాం, డెవలప్మెంట్స్కి ఫండ్స్ ఇస్తాం, ఆ ఉద్దేశంగా తీసుకుపోతూ ఉన్నారు.